ఓం నమ శివాయ. కార్తీక పురాణం 1వ అధ్యాయం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యవర్తమందు నైమిషారణ్యంలో శౌకనాది మహామునులతోనొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వివరించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆయ్యా, తమ వలన అనేక పురాణేతిహాసములను వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించునారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాగా తమరు వ్రతము వివరించవలసిందిగా కోరిరి. అంతన సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు అతనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వివరించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయునందున ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయేగాక వారు ఇహమునందు పరమునందు సకల ఐశ్వర్యములతో తులదూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడి. ఇట్లు చెప్పెను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వర్లు గగనమున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగజేయునట్టుంది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్రసమ్మతమైనది, సూర్యచంద్రులనంత వరకు ఆచరింపబడేది యగువ్రతమును వివరించుడని కోరెను. అంతటా మహాపరమేశ్వరుడు మందహాసం మొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కందపురాణమున చెప్పబడి ఉన్నది. దాని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరింపబోచున్నాడు. చూడుము, మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపార్థములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులవితిరి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవనసంగుడు అని వేడుకొనెను. అందువలన వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును చేత పట్టి తిని దానికి కావలసిన అర్ధభాగము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి ఇచ్చటికి వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుము. కాని చివర కాలము నుండి నానొక సందేహము కలదు. తమ బోటి దవెజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోదలిచి తిని నా దృశ్యము కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న, సంవత్సరంలో కలమాసములలో కార్తీక మాసమై ఎలనంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయమును నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినదిగా ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినదిగా సకల పాప హారమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలది కాదు. వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఓ మానవుడైనను ఏ వయస్సువాడైనను ఉచ్చనీచ భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశియందు ఉండగా జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి ధనధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యము
లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండెవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవుడు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుమా అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానం. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీటి మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొచ్చించి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించి ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసుకొచ్చి నిత్యధూపదీప నైవేద్యాలతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయం యందు కానీ విశ్వాలయమునందు కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమునందును ప్రస్తుత జన్మయందును చేసిన పాపము పోయి మోక్షమును అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తస్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.